రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం మా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం నీటిపారుదల శాఖ ద్వారా జిల్లాలో జరిగిన అభివృద్ధి ప్రగతి నివేదికను అధికారులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ముందుగా ఇవాల్టి సాగునీటి తెలంగాణ రాష్ట్రం సాధించుకుని 10 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరి నీటిపారుదల శాఖ సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు రాత్రి మరి అట్లనే చెరువుల కట్టెలపైన అక్కడనే పుచ్చమ్మ మైసమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో సాగునీరు అందరికి అందాలని పుచ్చమ్మ మైసమ్మ తల్లి కట్టపైన పూజలు చేసి అక్కడనే సంబరాలు జరుపుకోవాలని చెప్పి కూడా